అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గనైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ ఉంది కదా, వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా ఆఫ్ వీక్ లెక్క అయితే వెళ్ళిపోదాం. 2027 వరల్డ్ కప్ కి ఇంకా టైం అయితే ఉంది. ఇంకా 1 year 2 months అయితే టైం అయింది. 1 year 3 months అయితే టైం అయితే ఉంది. అప్పుడే గౌతమ్ గంభీర్ తర్వాత అజిత్ అగర్కర్ ఒక మంచి టీంని రెడీ చేయాలని అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. ఈ అజిత్ అగర్కర్ గాడు చెప్పిన మాటలు చూస్తే అసలు చాలా పెద్ద బాంబు అయితే పేల్చాడు అజిత్ అగర్కర్. ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినాడంటే, అసలు ఇలాంటి టీంతో ఇండియన్ టీం వరల్డ్ కప్ 2027 వరల్డ్ కప్ గెలుస్తుందని అయితే డౌట్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అజిత్ అగర్కర్ని బాగా వెనక ముందు అయితే వేసుకుంటున్నారు. అంటే అంటే ఈ ఇయర్ పర్ఫార్మెన్స్ తో నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ టీం ఏమైనా రెడీ చేస్తారంటే అదేం లేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఆగస్టు వరకు, అవునా కదా, ఆగస్టు సెప్టెంబర్ వరకు చూసి ఎవరెవరు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారనేది చూసి దాని తర్వాత డెసిషన్ అయితే తీసుకుంటారు. కానీ అజిత్ అగర్కర్ ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే, 30+ years ఎవరెవరు ఏజ్ ఉందో 30+ ఏజ్ ఎవరెవరికి ఉందో వాళ్ళని వరల్డ్ కప్ లో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వము అని అయితే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. చూడండి ఎలాంటి పనికిరాని స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు చూడండి. అంటే ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా 30+ ఏజ్ అయితే అయింది కదా, వీళ్ళు కూడా 2027 వరల్డ్ కప్ లో ఉండరా అని అయితే డౌట్ అయితే రావచ్చు. కానీ అజిత్ అగర్కర్ చెప్పింది ఏమంటే, 30+ ఏజ్ ఉండే బౌలర్స్ అయితే మేమైతే వేసుకోము, వాళ్ళకి ఛాన్స్ అయితే రాదు, యంగ్స్టర్స్ కి అయితే ఛాన్స్ అయితే ఇస్తాము. అంటే ఆల్రెడీ బీసీసీఐ ఒక 15 మెంబర్స్ బౌలర్స్ అయితే రెడీ అయితే చేసిందంట. వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళకి చాలా అంటే చాలా మంచి ట్రైనింగ్ అయితే ఇస్తుందంట. అంటే ఏజ్ 30 లోపల ఉండే బౌలర్స్ అయితే రెడీ అయితే చేస్తుందంట. 15 మంది అయితే ఉన్నారంట, 15 మెంబర్స్. వాళ్ళలో బౌలర్స్ అయితే రెడీ చేస్తాము, 30+ ఏజ్ ఉండే బౌలర్స్ కి ఛాన్స్ ఇవ్వము అని అయితే. చూడండి అజిత్ అగర్కర్ ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చినాడు. అసలు మతిపోయింది అజిత్ అగర్కర్కి. చాలా మంది ఉతిగా అరేస్తున్నారు అజిత్ అగర్కర్ని. ఆస్ట్రేలియాలో చూడండి, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, హెల్జల్వుడ్ ఉన్నాడు, మిచెల్ స్టార్క్ ఉన్నాడు. వీళ్ళకి 30+ ఏజ్ కాలేదా? వీళ్ళంతా వరల్డ్ కప్ లో ఆడట్లేదా? యంగ్స్టర్స్ అయితే చాలదు. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే యంగ్స్టర్స్ అయినంత మాత్రం చాలదు, ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే అవుతుంది. అక్కడ ఏమన్నా వరల్డ్ కప్ లో ఉండేది ఏమన్నా పాకిస్తాన్, జింబాబ్వే, తర్వాత వెస్టిండీస్, తర్వాత శ్రీలంక టీమ్స్ మాత్రమే ఉండేది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా చాలా అంటే చాలా స్ట్రాంగ్ టీమ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళని ఓడించాలంటే ఈ యంగ్స్టర్స్, అవును కదా, ఈ యంగ్ బౌలర్స్ టాలెంట్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ చాలదు, అవును కదా. భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమి, ఇలాంటి బౌలర్స్ అవసరం అయితే ఉంది, అవును కదా. ఆల్రెడీ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కానీ భువనేశ్వర్ కుమార్ కి తర్వాత మొహమ్మద్ షమీకి ఛాన్స్ రాదు అని అయితే ఇండైరెక్ట్ గా అయితే చెప్పేశాడు అజిత్ అగర్కర్. ఇక్కడ చూడండి, భువనేశ్వర్ కుమార్ తర్వాత మొహమ్మద్ షమి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ అద్దరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. దాని తర్వాత అసలు నెక్స్ట్ లెవెల్. అసలు భువనేశ్వర్ కుమార్ స్కిల్స్ గురించి మనం ఆలోచించే అవసరం అయితే లేదు. ఛాన్స్ ఇచ్చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఛాన్స్ అయితే ఇవ్వము అని అయితే అజిత్ అగర్కర్ అయితే చెప్పాడు. మొహమ్మద్ షమి రంజీ ట్రోఫీలో, డొమెస్టిక్ క్రికెట్ లో కొడతా ఉన్నాడు. చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. అయినా కూడా వీళ్ళకి ఛాన్స్ రాదు. అంటే రాహుల్ ద్రావిడ్ ఉండే టైంలో, హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా మంచి ఛాన్సెస్ అయితే వచ్చేవి. కానీ ఎప్పుడు గౌతమ్ గంభీర్ తర్వాత అజిత్ అగర్కర్ వచ్చారు, అసలు వీళ్ళని పక్కన పెట్టేశారు, అవునా కదా. ఇలాంటి టీంతో వాళ్ళు 15 మంది కాకుండా 20 మంది బౌలర్స్ ని రెడీ చేసినా కూడా యంగ్ బౌలర్స్ తో ఇండియన్ టీం వరల్డ్ కప్ కొట్టదు అని అయితే చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్, తర్వాత అజిత్ అగర్కర్ చీఫ్ సెలెక్టర్, వీళ్ళిద్దరికి 30+ ఏజ్ అయింది. వీళ్ళెందుకు హెడ్ కోచ్ తర్వాత చీఫ్ సెలెక్టర్ గా పీకి పారండి ఫస్ట్. ఎలాంటి ఆండర్సన్ 40 ఏజ్ లో, 40 years ఏజ్ లో బౌలింగ్ అయితే చేశాడు. చాలా ఆస్ట్రేలియన్ టీంలో ఎలాంటి ప్లేయర్స్ 30+ ఏజ్ అయితే ఉంది. ఇండియన్ టీంలో 30+ ఏజ్ బౌలర్స్ ఉంటే తప్పేంటి? కావాల్సింది ఎక్స్పీరియన్స్. అసలు యంగ్స్టర్స్ తో వరల్డ్ కప్ లో అసలు గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ అయితే అయిపోతుంది. వర్స్ట్ అంటే వర్స్ట్ డెసిషన్ తీసుకుంటున్నారని అయితే చాలా మంది అయితే
గౌతమ్ గంభీర్ తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ గారికి వెనక ముందైతే వేసుకుంటున్నారు. అవును కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.